నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడుతుందని ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రేపు ఎల్లుండి ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ వాయుగుండం ఈ నెల 29 నాటికి తమిళనాడు దక్షిణ కోస్తా మధ్య తీరం దాటే అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఎల్లుండి రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది. తీరం వెంట 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 29వ తేదీ నాటికి వాయుగుండంగా మారి తమిళనాడు తీర ప్రాంతం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు వద్ద తీరం దాటితే కనుక అది దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. నెల్లూరు, రాయలసీమ, కడప, ఆ పరిసర ప్రాంతాలు, చిత్తూరు ఈ జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల్లో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ జిల్లా యంత్రాంగం మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. దీంతో ఇప్పటికే అక్కడ ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 29 నుంచి ఈ డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 29వ తేదీ నాటికి వాయుగుండంగా మారి అది అక్కడ తమిళనాడు తీర ప్రాంతం దగ్గర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే మరొక వాయుగుండం కూడా ఏదైతే సైనార్ తుఫాన్ గా మారుతుంది అని అంచనాలు వేశారో అది పూర్తిగా బలహీనపడి సముద్రంలోనే బలహీనపడిపోయింది. కాబట్టి దాని నుంచి ఆంధ్రాకి తప్పినట్టేనని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రస్తుతం తమిళనాడు దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటేటప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కొంత ప్రభావం చూపిస్తుంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా తేలికపాటి వాతావరణం ఉంటుంది. కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. 29, 30 తేదీల్లో మాత్రం ఆంధ్ర అంతటా కూడా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మంచు తీవ్రత కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. మంచు తీవ్రత కొంత మొదట ఎక్కువ ప్రభావం నుంచి కూడా ప్రస్తుతం సైక్లోన్స్ వలన ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతల నుంచి కొద్ది మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. సగటు ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రితో మంచి వాతావరణం ఉండడం అనేది జరుగుతుంది. దీంతో ఉష్ణోగ్రతల స్థాయిల్లో కూడా చాలా తీవ్రమైన మార్పులు అయితే మాత్రం వస్తున్నాయన్నట్టుగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే ఈ తరహా వాతావరణం అంతా కూడా ఒక వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, మంచు వాతావరణం పెరుగుతుంది, పొగ మంచు కూడా పెరుగుతుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ చెప్తుంది. అల్లూరు జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం 13 డిగ్రీల నుంచి 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతుంది. మంచు స్థాయి అయితే తగ్గింది. గత వారం రోజుల క్రితం సింగిల్ డిజిట్స్ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇదే వాతావరణం ఏపీ అంతటా కూడా మరొక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది 29వ తేదీ నాటికి తమిళనాడు తీర ప్రాంతం దగ్గర తీరం దాటేటప్పుడు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఆ సముద్ర తీర ప్రాంతాల్లో కొంత ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. తీర ప్రాంతాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఒకవేళ మత్స్యకారులు ఎవరైనా సముద్రంలో బయటకు వెళ్లి ఉంటే కనుక వాళ్ళంతా కూడా 29వ తేదీ నుంచి 30వ తేదీ డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా షెల్టర్ జోన్స్ తీసుకోవాలని కూడా వాళ్ళకి అలర్ట్ మెసేజ్లు అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతానికి దక్షిణ కోస్తా ఆంధ్ర అయిన నెల్లూరు, చిత్తూరు, కడప, ఎన్టీఆర్ జిల్లా వరకు కూడా ఆరెంజ్ అలర్ట్స్ ఇచ్చారు. మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం ఉంటుంది. వారం రోజుల తర్వాత క్రమేపీ మంచు తీవ్రత పెరుగుతుంది. శీతాకాలపు ప్రభావంతో మంచు తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు క్రమేపీ కనిష్ట స్థాయి చేస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ప్రస్తుతం ఈ సైక్లోన్ స్టార్మ్స్ వల్ల ఏమీ ఆంధ్రాకి ముట్టలేదు. భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం లేదు. ఇక్కడ దక్షిణ కోస్తా ఆంధ్ర తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లోనే చాలా పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నారు. అనురాధ, అయితే ఇప్పటికే చలికాలం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ అకాల వర్షాలతో కూడా ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైద్య రంగానికి ఎలాంటి సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం? ప్రస్తుతం సీజనల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతి ఏడాది శీతాకాలంలో ఏదైతే దట్టమైన పొగ నుంచి తక్కువ ఉష్ణోగ్రతలతో నమోదయ్యే చలి వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైతే చలి తీవ్రతకి వచ్చే ఇబ్బందులు తప్పితే పెద్దగా ఏమీ అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం వాతావరణంలో
అకాల వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి వర్షాభావం ఏదైతే ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో ఉన్నాయో అక్కడ మాత్రం జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యి ఏదైనా సీజనల్ డిసీజెస్ కి సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం సూచనలు జారీ చేశారు. ప్రత్యేక సూచనలు అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఇదంతా సాధారణమైన వాతావరణ పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. అసాధారణమైన వాతావరణ పరిస్థితులు ఏమీ లేవు. సీజనల్ ఎఫెక్ట్స్ మాత్రమే అని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే రైతులకి కొంత మత్స్యకారులకి మాత్రం అలాంటి మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. చూడండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.